హాస్టళ్ల బాధ్యత అదనపు కలెక్టర్లకు. బాలికల గురుకులాల్లో మహిళాధికారులు నిద్ర చేయాలి. సమస్యలపై రిపోర్టు అందజేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం. ఏదైతే హాస్టళ్లలో ఉండేటటువంటి విద్యార్థుల యొక్క సమస్యలు ఏవైతున్నాయో వాటన్నిటి పరిష్కరించడానికి బాధ్యతలను అదనపు కలెక్టర్లకు అందజేసినట్లు తెలుస్తుంది. వీలైతే మీరు తరచుగా వెళ్ళి ఆ హాస్టల్లో వెళ్ళి నిద్ర పోవాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి. టాయిలెట్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళకి ఫుడ్ ఎట్లా పెడుతున్నారు, బ్రేక్ఫాస్ట్ ఎట్లుంది, లంచ్ ఎట్లా ఉన్నది, వాళ్ళకి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా, తాగునీరు ఏ రకంగా అందుతుంది అనేటటువంటి అనేక మౌలిక వసతులు వాళ్ళకి ఏ రకంగా కల్పించాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగా చెప్పాలంటే విద్య మీద చాలా నజర్ పెట్టినట్లు తెలుస్తుంది. దానికి అనుగుణంగానే కూడా అధికారులు పనిచేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తుంది. సమస్యలపై రిపోర్ట్ అందజేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం. హాస్టళ్లు స్కూళ్ల బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం అదనపు కలెక్టర్లకు అప్పగించింది. ఆల్ ఇండియా సర్వీసెస్ మహిళా అధికారులు బాలికల గురుకులాలకు ప్రత్యేకంగా సందర్శించాలని ఆదేశించింది. రాత్రి అక్కడే పడుకొని స్టూడెంట్లతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకోవాలని సూచించింది. దీనికి సంబంధించిన నివేదికలను ఎప్పటికప్పుడు సంబంధిత ఎస్సీ, ఎస్టీ, బీసీ శాఖలకు అందజేయాలని స్పష్టం చేసింది. మధ్యాహ్న భోజనం టైంలో సడన్ విజిట్లు చేపట్టాలని తెలిపింది. ప్రతి నెల కలెక్టర్లు రివ్యూ చేయాలని సూచించింది. ఈ మేరకు సిఎస్ శాంతకుమారి వేర్వేరుగా 2 జీవోలు జారీ చేశారు. ఏవైతే హాస్టల్కి సంబంధించినటువంటి దానిలో సడన్గా విజిట్ చేయాలి, మధ్యాహ్నం లంచ్ టైంలో కూడా విజిట్ చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. సికింద్రాబాద్ లాలాపేటలోని గురుకుల హాస్టల్లో స్టూడెంట్స్తో ముచ్చటిస్తున్న మంత్రి పొన్నం, గురుకులాల్లో నిర్లక్ష్యాన్ని సహించం, భోజనం విషయంలో రాజీపడొద్దు, కామన్ మెను అమలు చేయాలి. ఏదైతే గతంలో అయితే ఒక్కొక్క హాస్టల్ దగ్గర ఇంత పెద్ద ఒక వాల్ నిండా ఒక బోర్డు ఉండేది, విద్యార్థులకి ఈ మెను పెడుతున్నాం, పొద్దుగాల కిచిడి, రవ్వ, ఉప్మా, అదే రకంగా పూరి, ఇడ్లీ, వడ ఈ రోజులు పెడుతున్నామని ఇట్లా పెద్ద చాటు పెడతారు. కానీ అది అమలు అవుతుంది అంటే ఒక్కరోజు కూడా అమలు కాదు. అదే ఉప్మాగా పెడతారు బ్రేక్ఫాస్ట్లో, మధ్యాహ్నం ఇంత పప్పుచారు అన్నం, అది సగం పురుగుల బియ్యం. వాళ్ళని మళ్ళీ పట్టించుకున్న పాపాన్నే లేకుంటుండ్రి. ఎందుకంటే గత ప్రభుత్వము ఈ హాస్టళ్లలో చదివే విద్యార్థులకు ఏదైతే ఉన్నదో వాళ్ళ బిల్లులు టైంకు చెల్లించేది కాదు. మేము గతంలో కూడా మేము కొన్ని స్కూళ్ళని అక్కడక్కడ సందర్శించినప్పుడు ఏంది మేము ఇది పెట్టేదే ఎక్కువ, సంవత్సరాల నుంచి మాకు జీతాలు లేవు, మేము అప్పులు చేసి తీసుకొచ్చి పిల్లలకు పెడుతున్నాం, ఇది పప్పుచారు పెట్టకపోతే పచ్చిపులుసు పెట్టకపోతే ఏం పెడతామని గతంలో అనేక మంది మాతో చెప్పిండ్రు. ఆ రకంగా ఉండే. కానీ మరి ఇప్పుడు ప్రభుత్వం మాత్రం గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల వాళ్ళకి ఏవైతే రావాల్సి ఉంటాయో వాళ్ళ బిల్లులు కూడా ఎంబడే చెల్లిస్తున్నారు. అదేవిధంగా విద్యార్థులకు కూడా కాస్మెటిక్ ఛార్జెస్ పెంచిండ్రు, మెస్ ఛార్జీలు పెంచిండ్రు. ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. ఎవరైతే వంటలు చేసే వాళ్ళు కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కొంత బాధ్యతాయుతంగా ఉండాలి. స్కూళ్ళలో అయితే ప్రధానోపాధ్యాయులు కావచ్చు, ప్రిన్సిపల్ కావచ్చు, మీరు కూడా బాధ్యత తీసుకోవాలి. అక్కడ పిల్లల్ని కూడా మీ పిల్లలుగా మీరు పరిగణించాలి. ఏదో మంది పిల్లలు ఉన్నారు మనకేంది అన్నట్లు ఉండొద్దు. వంట వాళ్ళతో కుమ్మక్కాయ కూడా గతంలో వీళ్ళు అనేకంగా విద్యార్థుల కడుపు కొట్టి వాళ్ళు క్యాచ్ చేసుకున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. విద్యార్థుల కడుపు కొడితే అది మనకు కూడా మంచిది కాదు, మన పిల్లలకు కూడా మంచిది కాదు.